నమస్కారం వెల్కమ్ టు ఏపీ విజన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష పాల్గొన్న ఉన్నతాధికారులు స్కూళ్లలో నాడు నేడు ఐబీ కరిక్యులం టోఫిల్ పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై చర్చ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు ప్రజలకు సేవ చేసే శక్తిని ప్రసాదించమని స్వామిని కోరుకున్నానన్న బాబు త్వరలోనే కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడి నాగార్జున సాగర్ వద్ద ఉద్రిక్తతలపై మంత్రి అంబటి రాంబాబు స్పందన సాగర్పై ఏపీ పోలీసుల దండయాత్ర అంటూ దుష్ప్రచారం చేస్తున్నారన్న అంబటి తమ భూభాగంలోకి ఏపీ పోలీసులు వెళ్లారని స్పష్టీకరణ తల్లిదండ్రుల్ని కోల్పోయిన అనాథుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తామని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు వెల్లడి అనాథుల బాలలతో ఏర్పాటు చేసిన అల్పాహారం విందులో పాల్గొన్న కలెక్టర్ మనోధైర్యంతో ముందుకు వెళ్లి సమాజంలో ఉత్తమ పౌరులుగా జీవించేందుకు అడుగులు వేయాలని సూచన విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు ఆలూరు సాంబశివరెడ్డి ఏపీఈడబ్ల్యూ ఐడీసీ చైర్మన్ నాగార్జున యాదవ్ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవి సత్యనారాయణ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ కె హేమచంద్రారెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు స్కూళ్లలో నాడు నేడు ఐపీ కరిక్యులం టోపీల పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై సీఎం జగన్ చర్చించారు తిరుమల శ్రీవారిని టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు దర్శనం చేసుకున్నారు ప్రజలకు సేవ చేసే శక్తిని ప్రసాదించమని స్వామిని కోరుకున్నానని చంద్రబాబు తెలిపారు త్వరలోనే తన కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు తన భార్య భువనేశ్వరితో కలిసి ఈ రోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే శక్తిని తనకు ప్రసాదించమని స్వామిని కోరుకున్నానని చెప్పారు తనకు కష్టం వచ్చినప్పుడు స్వామిని మొక్కుకున్నానని ధర్మాన్ని కాపాడాలని ప్రార్థించానని తెలిపారు త్వరలోనే తన కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో ఉండాలని ఆకాంక్షించారు ధర్మ పరిరక్షణ క్షేత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నాను నేను వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చెంత పుట్టాను అక్కడి నుంచి అంచెలంచెలుగా పెరిగి ప్రజాసేవకు అంకితమయ్యాను వెంకటేశ్వర స్వామి మా ఇంటి దైవం ఎప్పుడు కూడా ఆయన తలుచుకొని ఏ కార్యక్రమమైనా ప్రారంభిస్తాం అదే సమయంలో 2003 బ్రహ్మోత్సవాలకు నేను దేవునికి సాంప్రదాయ ప్రకారం గవర్నమెంట్ ఆనర్స్ అన్నీ కూడా ఇచ్చే సమయంలో అలిపిరి దగ్గర 24 క్లెయిమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రాణభిక్ష పెట్టాడు అది నా నమ్మకం నా విశ్వాసం అందుకే మొన్న కూడా నాకు కష్టం వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి మొక్కున్నాను మొట్టమొదటిసారిగా ఆయన దర్శనం చేసుకున్న తర్వాతనే వేరే కార్యక్రమాలు చేస్తారని చెప్పి మొక్కున్నాను ఆ మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడ నేను రావడం జరిగింది ఈరోజు నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి తలుచుకుంటూనే ఉంటాను రాత్రిలో కానీ పగులు కానీ ఏ పని చేసే మునుపు కూడా ఆయన ఒకసారి తలుచుకొని ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉంటాను నాగార్జున సాగర్ కు సంబంధించి తమ వాటాకు మించి ఒక్క నీటి చుక్క కూడా వాడుకోలేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు ఈ విషయంలో గతంలో చంద్రబాబు సర్కార్ విఫలమైతే ఇప్పుడు జగన్ సర్కార్ సక్సెస్ అయిందని మంత్రి అంబటి గర్వంగా చెప్పారు నాగార్జున సాగర్ ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు నిన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతూ ఉండగా అనూహ్య రీతిలో
నాగార్జున సాగర్ డ్యాం వద్ద ఏపీ తెలంగాణ మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనిపై ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సాగర్పై ఏపీ పోలీసులు దండయాత్ర అని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు అసమర్థత వల్లే తెలంగాణ పోలీసులు ఏపీ భూభాగంలోకి వచ్చారని వ్యాఖ్యానించారు. అదే సమయంలో తమ భూభాగంలోకి ఏపీ పోలీసులు వెళ్లారని, అది దండయాత్ర ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఏపీ హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని అంబటి విమర్శించారు. తెలంగాణలో ఒక పార్టీని గెలిపించాల్సిన అవసరం కానీ, మరొక పార్టీని ఓడించాల్సిన అవసరం కానీ తమకు లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాజకీయాలపై తమకేమీ ఆసక్తి లేదని, అక్కడ ఎవరు గెలిచి అధికారంలోకి వచ్చినా తమకు సంబంధం లేదని పేర్కొన్నారు. కొందరు రెచ్చగొట్టి గందరగోళాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇది చాలా సున్నితమైన అంశమని, గొడవలు అనవసరమని హితవు పలికారు. కొన్ని టీవీలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కూస్తున్నాయి, కానీ వాస్తవాన్ని ఈ రాష్ట్ర ప్రజలకే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, తెలుగు ప్రజలకి వివరించవలసినటువంటి బాధ్యత మాకుంది. మేము నిన్న చేపట్టినటువంటి చర్య చాలా సమంజసమైనది, న్యాయమైనది, ధర్మమైనది. ఎవ్వరూ దాన్ని తప్పు పట్టడానికి వీలైనటువంటి చర్య అనేదాన్ని మీకు నేను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే రకరకాలుగా ఊహాగానాలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రెండుగా విభజించడం జరిగింది. విభజించినప్పుడు కృష్ణా నదీ జలాలను కూడా విభజించడం, కృష్ణా నదిని కూడా విభజించటం, మనకి తెలంగాణ రాష్ట్రానికి మధ్యన ఉన్నటువంటి రెండు ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు, ఒకటి నాగార్జున సాగర్, రెండు శ్రీశైలం. ఈ రెండు కూడా ఉమ్మడిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న, విడిపోయిన తర్వాత ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్నాయి. దీని మీద కేంద్ర ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును కూడా నియమించడం జరిగింది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వారు నాగార్జున సాగర్ని తమ స్వాధీనంలోకి తీసుకుంటామని, తామే మేనేజ్ చేస్తామని కూడా చెప్పారు. చెప్పినప్పుడు ఆంధ్రప్రదేశ్ అంగీకరించింది, తెలంగాణ మాత్రం అంగీకరించలేదు. ఇది నేను చెప్పిన మాట కాదు. నిన్న మీరు ఒకసారి చూసినట్లయితే తల్లిదండ్రుల్ని కోల్పోయిన మీరు అనాథులు కాదని, మీ అందరికీ మేము అండగా ఉండి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తామని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అనాథ చిన్నారులకు భరోసా కల్పించారు. మనోధైర్యంతో ముందుకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించి ఉపాధి అవకాశాలను అందుకోవటం ద్వారా సమాజంలో ఉత్తమ పౌరులుగా జీవించేందుకు అడుగులు వేయాలని ఆయన సూచించారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక బెంజ్ సర్కిల్ సమీపంలో గల వాసవ్య మహిళా మండలి నందు శుక్రవారం అనాథుల బాలలతో ఏర్పాటు చేసిన అల్పాహార విందులో జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు పాల్గొని చిన్నారులతో మమేకమయ్యారు. చిన్నారులు తమ కుటుంబం గురించి చెప్పిన కొన్ని మాటలకు కలెక్టర్ చలించిపోయారు. బాలలతో ముచ్చటిస్తూ తల్లిదండ్రుల వివరాలు, విద్యా వసతి గురించి అడిగి తెలుసుకొని, మీరు అనాథులు కాదని, మేమందరం మీకు తల్లిదండ్రులమని, మీ ఆలన పాలన చూడవలసిన బాధ్యత తమపై ఉందని తెలిపారు. మీరు మనోధైర్యంతో ముందడుగు వేసి మంచి విద్యాబుద్ధులు నేర్చుకుని ఉన్నత చదువులు చదివితే ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని, ఎవరిపై ఆధారపడవలసిన అవసరం లేదని, సమాజంలో అందరితో సమానంగా జీవించవచ్చని చెబుతూ వారికి జీవితంపై భరోసా కల్పిస్తూ మనోధైర్యాన్ని నింపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ట్రైంగిక జీవితంలో కొందరు తాత్కాలిక సుఖానికి లోనే అడ్డదారులు తొక్కటం ద్వారా ఎయిడ్స్ వ్యాధిని కొని తెచ్చుకున్నారని తెలిపారు. తద్వారా వారి జీవితాలను నాశనం చేసుకోవటమే కాకుండా ప్రాణాలు కోల్పోయి బిడ్డలను అనాథులు చేయటం దురదృష్టకరమని అన్నారు. ఎయిడ్స్ మహమ్మారిని సమూలంగా రూపుమాపి ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎయిడ్స్ వ్యాధికి గురైన వారి చిన్నారుల్ని వాసవ్య మహిళా మండలి అక్కున చేర్చుకుని ఆదరించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటంలో చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులో సంతోషంగా జీవించేందుకు ఎటువంటి అవసరమున్నా తన దృష్టికి తీసుకుని రావాలని చిన్నారులకు సూచించారు.
బట్ చాలా పెద్ద గ్యాదరింగ్, బట్ చాలా ఎనర్జెటిక్గా ఇప్పుడే కేఎల్ యూనివర్సిటీ అనేటువంటి పిల్లలు చేసినటువంటి డ్యాన్స్ అనేది ఆ ఎనర్జీ లెవెల్స్ చాలా గొప్పగా ఉన్నాయి. మా యూత్ వెల్ఫేర్ ఆఫీసరు నిజంగా అలాంటివి ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవాలి. శ్రీనివాస్, మన స్వీప్లో దీంట్లో అన్నింటిలో మనం యూజ్ చేసుకోవాలి. సో ఈరోజు అంటే 88 నుండి మనం చేస్తూ ఉన్నట్టున్నాము. ప్రతి సంవత్సరం 1 డిసెంబర్ వరల్డ్ ఎయిడ్స్ డే అనేటువంటి జరుపుకుంటున్నాం. అయితే ఆ 80లో 90లో ఆ భయంతో చేసేవాళ్ళం. ఇప్పుడు చాలా వరకు అనేటువంటిది ఆ ఫియర్ అనేటువంటి తగ్గింది. ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా మొత్తం మీద కలిసి సుమారుగా ఒక 17,000 మంది మనకి ఈ ఏఆర్టీ సెంటర్స్లో, లింక్ సెంటర్స్లో వీటిలో మెడిసిన్ తీసుకునే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా, బట్ ఓవరాల్గా సొసైటీలో దాన్ని ఏమంటామంటే ఆస్ట్రసైజ్ చేయడం, అంటే వాళ్ళని అది తక్కువగా చూడడము, లేకపోతే వాళ్ళని అసలు టచ్ చేయడము, ఇలాంటివన్నీ పోయినాయి చాలా వరకు. ఇప్పుడు కూడా ఇటు డాక్టర్స్ కమ్యూనిటీ అవ్వచ్చు, ఇటు కమ్యూనిటీ అవ్వచ్చు, ఇద్దరు కూడా అనేటువంటిది వాళ్ళని హ్యాండిల్ చేసేది పద్ధతిగా చాలా చక్కగా అనేటువంటిది చూస్తున్నారు. అది ఒక మంచి పరిణామమే. తర్వాత ఇన్సిడెంట్స్ కూడా మోరార్లెస్ అనేటువంటిది తగ్గినట్టే. కాబట్టి ఇప్పుడు ఇంకా ఇన్సిడెంట్స్ తగ్గడం అనుకోనంటే దాన్ని నిల్ చేయాలనుకోనంటే ఏం చేస్తే బాగుంటుందనే దానిపైన ఈ సంవత్సరం అంటే కమ్యూనిటీస్ అనేటువంటిది లీడ్ చేయాలనేది. లెట్ కమ్యూనిటీస్ లీడ్ అంటే కమ్యూనిటీస్ లీడ్ చేయాలనుకోనంటే ఇంతవరకు ఇదేదో ఇది తెలుగు రాష్ట్రాల మధ్య 10 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ఈ నెలాఖరు వరకు పొడిగించింది. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. కాకినాడ లింగంపల్లి రైలు నేటి నుంచి 29 వరకు పొడిగించారు. హైదరాబాద్ నర్సాపూర్ రైలు రేపటి నుంచి 30వ తేదీ వరకు ప్రయాణికులకి అందుబాటులో ఉంది. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు ఇది శుభవార్తే. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఇప్పటికే సేవలందిస్తున్న 10 ప్రత్యేక రైళ్లను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ టు తిరుపతి 07482 రైలు ఈ నెల 4వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుందని తెలిపింది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు 07481 3వ తేదీ నుంచి ఈ నెలాఖరు వరకు ప్రతి ఆదివారం నడుస్తుంది. హైదరాబాద్ టు నర్సాపూర్ 07631 రైలు రేపటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ప్రతి శనివారం. తిరుగు ప్రయాణంలో ఈ రైలు 07332 ఎల్లుండి అంటే 3వ తేదీ నుంచి ఈ నెలాఖరు వరకు ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది. కాకినాడ టు లింగంపల్లి 07445 రైలు నేటి నుంచి 29వ వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో తిరుగు ప్రయాణంలో రేపటి నుంచి 30వ తేదీ వరకు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో అందుబాటులో ఉంటుంది. అలాగే తిరుపతి, అకోలా, పూర్ణ, తిరుపతి మధ్య కూడా 2 జతల ప్రత్యేక రైళ్ల సేవలు అందుబాటులో ఉంటాయని ప్రయాణికులు గమనించాలని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో మరో 2 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఆదివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురవనున్నాయి. రాష్ట్రంలో మరో 2 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. రేపటికి తీవ్ర వాయుగుండంగా, ఎల్లుండికి తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయి. సోమవారం సాయంత్రం చెన్నై, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆదివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురవనున్నాయి. అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంబేద్కర్ సూచనలు చేశారు. విజయవాడ పార్లమెంటు పరిధిలోని అన్ని గ్రామాలకు 2024 జనవరి మాసం చివరికల్లా వాటర్ ట్యాంకులు అందజేస్తామని ఎంపీ కేశినేని నాని అన్నారు. ఇప్పటికే పలు గ్రామాలకు 150 పైచిలుకల వాటర్ ట్యాంకర్లను అందజేసినట్లు పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో వాటర్ ట్యాంకర్ల పంపిణీ కొంతమేర ఆలస్యమైందని స్పష్టం చేశారు. విజయవాడ పార్లమెంటు రూరల్ మండలాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా ఎంపీ నిధుల ద్వారా మంచినీటి ట్యాంకర్లు విజయవాడ ఎంపీ కేశినేని నాని పంపిణీ చేశారు. జగ్గేపేట, నందిగామ, తిరువూరు, మైలవరం నియోజకవర్గ గ్రామాలలోని ప్రజల త్రాగునీటి అవసరార్థం 8 వాటర్ ట్యాంకర్లను గ్రామ పంచాయతీలకు ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కూడా మంచి ట్యాంకర్లను పంపిణీ చేసినట్లు తెలియజేశారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో 13 కోట్లతో త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం ప్రతి గ్రామానికి వాటర్ ట్యాంకులను పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. సుమారుగా 150 పైచిలుక మంచినీటి ట్యాంకర్లను పలు దఫాలుగా పంపిణీ చేశామని వివరించారు. చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేసిన కారణంగా ఈ ట్యాంకర్ల పంపిణీ చేసే కార్యక్రమం ఆగిందని,
మరలా పునఃప్రారంభించడం జరిగిందని తెలిపారు. 2024 జనవరి నెల చివరికల్లా విజయవాడ పార్లమెంటు పరిధిలోని ప్రతి గ్రామానికి వాటర్ ట్యాంకర్ ని అందజేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జగ్గేపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కూడా మనం ట్యాంకర్లో మంచినీటి ట్యాంకర్లు ప్రతి గ్రామానికి మంచి ట్యాంకర్లు ఇవ్వాలనే ఒక సంకల్పంతో దాదాపు కొన్ని విడతలు ఫేస్ వైజ్గా ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా దాన్ని కవర్ చేశారు, ప్రెస్ అంతా కూడా. ప్రతి గ్రామంలో కూడా మంచినీటి ట్యాంకర్ ఉండాలి, నీటి ఎద్దడి లేకుండా చూడాలని చెప్పి ఒక సంకల్పంతో వాటర్ ఓవర్ హెడ్ ట్యాంకులు కానీ దాదాపు 300 మంచినీటి ట్యాంకర్లు కానీ విజయవాడ పార్లమెంట్లో 13 కోట్ల బడ్జెట్తో ఎంపీ నిధుల నుంచి ఇవ్వడానికి ఒక కార్యక్రమం చేపట్టాం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ డ్రింకింగ్ వాటర్ అనేది ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ఉండాలనేది వాళ్ళిద్దరి ఒక ఆలోచన. ఆ రోజు నుంచి కూడా ఆచరించాం. అట్లాగే చాలా గ్రామాల్లో ఇప్పటికీ కూడా వేసవకాలం వస్తే నీటి ఎద్దడి ఉంటుంది. ఇప్పుడు దాదాపు 110 ట్యాంకర్లు, దీంతో కలిపి 110 ట్యాంకర్లు, ఇవాళ 8 ట్యాంకర్లు వివిధ గ్రామాలకి ఇవ్వడం జరిగింది. ఇంకా 190 ట్యాంకర్లు ఇవ్వాల్సినటువంటి కార్యక్రమం ఉంది, మిగిలి ఉంది. ఎందుకంటే ఈ 2-3 నెలలు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులో అరెస్ట్ చేసి తప్పుడు విధానాలతో జైల్లో ఉంచడం వల్ల మేము కూడా కొంతకాలం ఆయన మాజీ ఎంపీ హర్షకుమార్ గవర్నర్ అబ్దుల్ నజీర్ను రాజ్భవన్లో కలిశారు. బడ్జెట్లో నిధులు కేటాయింపుల్లో ప్రభుత్వం గేమ్ ఆడుతుందని, సప్లాన్ నిధులు మళ్లించి వాటిని నవరత్నాల పేరుతో ప్రచారం చేస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సబ్ నిధులు మళ్లించి ఎస్సీ ఎస్టీలను అభివృద్ధి చేశారని చెప్పడం ఏంటని ఆయన ప్రశ్నించారు. అమ్మఒడికి కూడా సప్లాన్ నిధులే మళ్లిస్తున్నారని ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహం బడ్జెట్లో ప్రతిపాదన పెట్టి కట్టాలని, బడ్జెట్ నిధులతోనే కట్టాలని, సప్లాన్ నిధులతో కాదని తెలియజేశారు. గవర్నర్ గారిని కలవడం జరిగింది. రాష్ట్రంలో ఎదుర్కొన్నటువంటి వివిధ సమస్యల గురించి, ముఖ్యంగా బడ్జెట్ గురించి. బడ్జెట్ అంటే రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించింది. రాష్ట్రంలో అన్ని వర్గాలకి, ఉద్యోగస్తులందరికీ, ప్రతి ఒక్కరికి కూడా బడ్జెట్ అన్నది, ఆ బడ్జెట్ ద్వారా అన్ని నిధులు కేటాయిస్తారు. అలాగే నవరత్నాలు కూడా బడ్జెట్ నిధులతోనే వాళ్ళు ఫుల్ఫిల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా సరే వాళ్ళ పథకాలన్నీ కూడా బడ్జెట్లోనే ఫండ్స్ అలొకేట్ చేసి దాని ద్వారా ఆ బడ్జెట్ని ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే బడ్జెట్ని, సప్లాన్ని కలిపేసి ఆ బడ్జెట్లో వాళ్ళ యొక్క నిధులు ఏవైతే ఖర్చు పెడుతున్నారో అది కమ్యూనిటీ వైజ్గా డివైడ్ చేసి సప్లాన్ నిధుల్ని బడ్జెట్ యొక్క పథకాలకి ఇంప్లిమెంట్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. బడ్జెట్ అన్నది ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఖర్చు పెట్టాలి. మిగిలిన బడ్జెట్ అన్నది ఏమీ ఉండదు. ఆ బడ్జెట్ ఆ సంవత్సరానికి పూర్తయిపోతుంది. అట్లాగా సప్లాన్ అంటే అది కాదు. సప్లాన్ అంటే ఈ సంవత్సరం ఖర్చు పెట్టకపోతే ఈ నిధులు నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అంటే ఇప్పుడు ఎస్సీలకు సంబంధించిన పథకాల గురించి పూర్తిగా, ఎస్సీలకి సంబంధించిన స్పెషల్ ఇన్సెంటివ్ గురించి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఈ రోజున బడ్జెట్లో ఉంది, ఈ సప్లాన్లో ఉంది. సపోజ్
మన అమ్మఒడి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరపల్లి 100 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని పశ్చిమ జనసేన ఇన్ఛార్జి పోతిన మహేష్ ఆరోపించారు. వాసుదేవరెడ్డి అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ పెద్దలతో చర్చించి దీనిపై త్వరలోనే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి అవినీతి అనకొండలా మారాడని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ఆరోపణలు చేశారు. పశ్చిమ నియోజకవర్గ జనసేన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ఆయన చేసిన అవినీతి దోచుకున్న 100 కోట్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సిబిఐతో దర్యాప్తు చేయించి రాష్ట్ర ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 1500 మద్యం దుకాణాలకు సెక్యూరిటీ గార్డుల్ని నియమించకుండా 80 కోట్లు ఓపీఎస్ సెక్యూరిటీ ద్వారా దోచుకున్నాడని ఆరోపణలు గుప్పించారు. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి గారి అవినీతి పెద్ద అనకొండలా మారిపోయింది. ఆయన చేసినటువంటి అవినీతి మీద, సంపాదించినటువంటి 100 కోట్ల రూపాయల అవినీతి డబ్బు మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆయన ఈ బెవరేజెస్ కార్పొరేషన్ని అడ్డం పెట్టుకొని అయాచితంగా వ్యక్తిగతంగా లబ్ధి పొందడమే కాకుండా రాష్ట్ర ఖజానాకి నష్టం కలిగించినటువంటి వ్యక్తి వాసుదేవరెడ్డి. అటువంటి వ్యక్తి మీద సిబిఐతో దర్యాప్తు చేయించాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం తెలుసు. ఇటువంటి వ్యక్తుల వలన 1000 కోట్ల రూపాయలు సంపాదించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాసుదేవరెడ్డి మీద చర్యలు తీసుకోవడం తెలుసు. కానీ ఆధునిక సమాజంలో మారుతున్న ఆహారపు అలవాట్ల వలన అనారోగ్యాలు పెరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని సంరక్షించుకునేందుకు కొంత సమయం కేటాయించి వ్యాయామాలు చేస్తే మంచిదని ఇన్కమ్ ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ సునీతా బిళ్ళా తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరిరక్షణకు బాధ్యత తీసుకోవాలని సూచించారు. మొగల్రాజపురంలోని ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ కార్యాలయంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపును ఇన్కమ్ ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ సునీతా బిళ్ళా ప్రారంభించారు. ఈ సందర్భంగా సిబ్బందితో కలిసి ఆమె వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరిరక్షణకు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఆధునిక సమాజంలో మారుతున్న ఆహారపు అలవాట్ల వలన అనారోగ్యాలు పెరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని సంరక్షించుకునేందుకు కొంత సమయం కేటాయించి వ్యాయామాలు చేస్తే మంచిదని ఆమె సూచించారు. తమ సిబ్బంది కోసం నేడు మెడికల్ క్యాంపు నిర్వహించి కార్డియాలజీ స్క్రీనింగ్, కంటి పరీక్షలు, బీపీ, షుగర్, బిఎంఐ, ఈసీజీ, యూకో పరీక్షలు చేయించుకున్నామని తెలిపారు. ఈ క్యాంపులో దాదాపు 200 మంది సిబ్బంది వైద్య పరీక్షలు చేయించుకున్నారని ఆమె పేర్కొన్నారు. మెడికల్ క్యాంపుకు సహకరించిన రమేష్ హాస్పిటల్స్, మ్యాక్సీ విజన్ ఐ హాస్పిటల్స్ వారికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదాయపు పన్ను అధికారులు రాఘవులు, మురళి, నాగేశ్వరరావు, భవానీ, పరిపాలన అధికారులు కృష్ణమోహన్, శివశర్మ మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. 100 employees here, the staff and officer strength. So the officers, the Group A officers do have a compulsory annual medical checkup, which we have to do every March or April. But no such compulsion is there for the staff. So I thought we would have a medical screening for all the employees, for all the officers and staff, which includes a general screening as well as a cardiac screening and the eye checkup. So that if there is any problem for any of our members, our ICAR family, the income tax family, timely action can be taken. So with that intention in mind, we have organized this medical camp in coordination with the Ramesh Cardiac Center and Maxi Vision Eye Hospital. Thank you. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష, పాల్గొన్న ఉన్నతాధికారులు. స్కూళ్లలో నాడు నేడు, ఐబీ కరిక్యులం, టోఫిల్ పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై చర్చ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు. ప్రజలకు సేవ చేసే శక్తిని ప్రసాదించమని స్వామిని కోరుకున్నానన్న బాబు. త్వరలోనే కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడి. నాగార్జున సాగర్ వద్ద ఉద్రిక్తతలపై మంత్రి అంబటి రాంబాబు స్పందన.
సాగర్పై ఏపీ పోలీసుల దండయాత్ర అంటూ దుష్ప్రచారం చేస్తున్నారన్న అంబటి తమ భూభాగంలోకి ఏపీ పోలీసులు వెళ్లారని స్పష్టీకరణ. తల్లిదండ్రుల్ని కోల్పోయిన అనాథుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తామని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు వెల్లడి. అనాథుల బాలలతో ఏర్పాటు చేసిన అల్పాహారం విందులో పాల్గొన్న కలెక్టర్ మనోధైర్యంతో ముందుకు వెళ్లి సమాజంలో ఉత్తమ పౌరులుగా జీవించేందుకు అడుగులు వేయాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. AP Vision News viewers, అందరికీ నమస్కారం. We always have lot of respect for what is happening here in this state. As a film industry, we are always wanting to be here for each and every film because of the support given by the government and because of the kind-hearted people here in Visakhapatnam. I sincerely wish Honorable Minister Rao Garu for all the support extended for the film industry. Thank you.